కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ, సినీ హీరో శ్రీరాములు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆధ్వర్యంలో చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతోంది. చాలా బాగా కంట్రోలింగ్గా ఉంది. అంతా బాగుంది. చాలా సంతోషం. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి 9 గంటలకల్లా కట్టేస్తున్నారు. జనరల్గా భక్తులంతా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. లక్షల మందిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమో రాత్రి 12 గంటల వరకు, ఒక్కోసారి 1 గంట వరకు కూడా తలుపులు తెరిచి దర్శనం చేస్తున్నప్పుడు వరాహస్వామి దేవస్థానం మాత్రం 9 గంటలకు కడతాం అనేది కొంచెం చాలామంది భక్తులు నిరాశ పడుతున్నారు, చాలా నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి దయించి మీరు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడతారో మరెవరితో మాట్లాడతారో అయితే నాకు మాట్లాడితే తెలియదు, కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం 11 గంటల వరకు కన్నా ఆ వరాహస్వామి దేవస్థానం రాత్రిపూట తెరిచి ఉంచితే కొద్దిగా భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని, బోర్డు మెంబర్ని ఆలోచించవలసిగా నేను కోరుతున్నాము. అది జై గోవిందా గోవిందా గోవిందా.